ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వ అధికారాలు కలిగిన దేవుడు నాయన, మానవులను ప్రేమించిన వాడవు, భూమి మీద నిలబెట్టిన వాడవు, కాపాడేవాడవు, మానవుడి ఆకలను తీర్చేవాడవు నీవేనయ్యా. తండ్రి, మీ పిల్లలుగా ఈ భూమి మీద బ్రతకడానికి అర్హత ఇచ్చి నడిపిస్తున్నందుకై మీకు వందనాలు. ఈ వంశీనగర్ ప్రాంతంలో ఉన్న కొన్ని కుటుంబాల ఐక్యముతో నైనా కలిసిగట్టుగా ఈ కూడిక ఏర్పాటులో సంఘము ద్వారా జరిగిస్తున్న ఈ కార్యములో నీ లేఖనాలలోని సారాన్ని గ్రహించగలిగే మనసు మాకు దయచేయండి. కొన్ని నిమిషాల దైవ ధ్యానముతో మీ దాసుడుగా నన్ను మరుగుపరిచి మీ ఆత్మజ్ఞానముతో నింపి నా నోట బోరగా ఉండి విలువైన సంగతులు ధ్యానములో మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని సంగమా, గడిచిన సంవత్సరము కూడా ఈ ప్రాంతంలో క్రిస్మస్ అంటే హడావిడి కాదు, కానీ క్రిస్మస్ ద్వారా ఒక సందేశం వెళ్ళాలి. ఇందాక పవన్ కుమార్ గారు చెప్పినట్టుగా హడావిడి లేదా మనుషులను తృప్తిపరిచేటువంటి పరిస్థితులే జరుగుతున్నాయి సమాజంలో. ఎందుకంటే పిల్లల విషయంలో ఎక్కడ చూసినా మనిషి సంతోషాన్ని కోరుకుంటున్న పరిస్థితులే. కనుక ఇక్కడ సందేశాన్ని మీరు నేర్చుకుని వెళ్ళాలి. ఈరోజు ఏ ఒక్కరు కూడా ఈరోజు కొన్ని సంగతులు నేను అనుకుంటున్నాను మీరు ఎప్పుడు వినలేని సంగతులు చెప్పాలి ఈరోజు. కాబట్టి నా సమయాన్ని మీరు పాడు చేయకండి. మీ భోజనాల సమయానికి నేను ముగిస్తాను. అమ్మా, దేవుని స్తోత్రం చెబుదాం. ఒకసారి ఉత్సాహంగా ఉన్నారా? ఇంటాక రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారో దేవుడు వాక్యం వినడానికి? మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనాన్ని ఈరోజు మన దైవ ధ్యానంలో పరిశీలన చేద్దాం. అందరూ బైబిల్ ఉన్నవారందరూ కూడా బైబిల్ తీయాలి ఖచ్చితంగా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికంట ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యమట దానిని పొందిన వారికి గాక మరెవ్వరికి దొరకదట. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని ఆ రాజ్యము యుగ యుగములు ఉంటుంది. అందుకే ఏమర్థమైంది? చదివేశారు కదా. ఈ వచనాన్ని నేను కొన్ని భాగాలుగా విడగొడతాను. ఏ ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ సందేశాన్ని మీ ఆలోచనలతో ఉండి వెళ్ళద్దు. ఈ క్రిస్మస్ సందేశం జాగ్రత్తగా వినాలి ఈరోజు మీరందరూ. మొదటి మాట నేను గుర్తు చేస్తున్నాను, ఆ రాజుల కాలం. ఈ వచనాన్ని ఒక 4-5 భాగాలుగా విడగొడతాను, జాగ్రత్తగా వినాలి. మొదటిది ఆ రాజుల కాలము, రెండవది పరలోకమందున్న దేవుడు
భూమి మీద స్థాపించబోయే ఒక రాజ్యం. ఒకటి రాజుల కాలం, రెండవది దేవుడు స్థాపించే రాజ్యం. మూడవది ఏంటంటే నాశనము లేని యుగయుగములు ఉండే రాజ్యం ఇది. మూడవది ఏంటి? నాశనము లేని యుగయుగములు నిలిచే రాజ్యం ఇది. ఈ రాజ్యము అది పొందిన వారికి తప్ప ఇక ఎవరికి దొరకదు, చెందదు. 4 విషయాలు చెప్తాను. చెప్పండి. మొదటి విషయం చెప్పండి. మొదటిది ఆ రాజుల కాలం, దేవుడు స్థాపించే రాజ్యం. మూడవది నాశనము లేని యుగయుగములు నిలిచే రాజ్యం. నాలుగవది అండి అది చెందిన ఆ రాజ్యానికి అర్హులైన వారికి తప్ప ఇంకెవరికి దొరకదు. ఈరోజు మనం ఈ 4 విషయాలు చూద్దాం. మొదటిది అమ్మా పిల్లలను కొంచెం అవసరమైతే అలా తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు మాట్లాడి పిల్లలు అల్లరి చేస్తే బాగోదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ రాజుల కాలములో అన్నాడు కదా. బైబిలులో పాత నిబంధన కాలంలో వ్రాయబడిన సంగతులలో యేసు ఈ భూమి మీదకు రాబోయే ఒక మహత్తరమైన ఘట్టాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పుడు ఆ రాజుల కాలములో యేసు రాబోయే, యేసు స్థాపించబోయే, యేసు ద్వారా ఏర్పడిన రాజ్యములో ఏమి లేదట, నాశనము లేని రాజ్యము కొరకు క్రీస్తుకు పూర్వం వ్రాయబడుతున్నటువంటి ఒక ప్రవచన సారాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇంతకీ ఆ రాజుల కాలం ఏమిటి అంటే ముందు 37వ వచనానికి వెళదాం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించారు. ఇందుకే ఏ రాజుకు అనుగ్రహించాడట? బబులోను రాజైన నెబుకద్నెజరుకి. ప్రపంచాన్ని పరిపాలన చేసిన 4 మహాసామ్రాజ్యాలు గురించి మాట్లాడుతూ మొదటి రాజ్యాన్ని సూచిస్తుంది. ఎవరి అంటే నెబుకద్నెజరు గురించి మాట్లాడుతూ ఏమైనాడంటే 38 ఆయన మనుషులను నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి ఇచ్చారయ్యా నెబుకద్నెజరు. అంటే ఆ రాజ్యం ఎవరికి ఇచ్చారు? మొట్టమొదటి రాజ్యం నువ్వే అని చెప్పి ఆ బంగారపు శిరస ఎవరు? అమ్మా అస్సలా చిందల్లి ఇలాగా, అమ్మా ఇలాగా కూర్చో. పోలీసు వాళ్ళని పిలిచి ఇచ్చేస్తాను నేను. పిలవనా? చూద్దాం. దానియేలు గారు నెబుకద్నెజరుకు కలగన్నాడు. ఆ కలభావం ఏంటంటే శిరసేమో బంగారంగా ఉందట, 2 భుజములు ఎలా ఉన్నాయట? వెండట, ఉదరము తొడల వరకునేమో ఇత్తడట, మోకాళ్ళ నుండి పాదాల వరకునేమో ఇనుము, ఒక పాదములో మట్టి కనబడుతున్నాయట. ఈ దర్శనం ఏంటో అర్థం అవ్వలేదు రాజుకి. పిచ్చెక్కిపోయి ఎవడ చెప్పకపోతే వాళ్ళందరినీ చెబుతారన్నాడు. ఆ టైంలో దానియేలును పిలిచారు. దానియేలుకు దేవుడు బయలుపరిచినటువంటి ఒక వాస్తవమైన ఘట్టాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఆ బంగారపు శిరస మీరేనయ్యా, తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి వస్తుంది. అంటే బంగారం కంటే వెండి తక్కువైన రాజ్యం వస్తుందట. అటు తర్వాత లోకమంతా ఏలేటువంటి 3వ రాజ్యం ఒకటి వస్తుంది. అది ఇత్తడి వంటి తగ్గుతుంది. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉంటుంది. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వేలును కొంత మట్టుకు కుమ్మరి మట్టిగాను కొంత మట్టుకు ఇనుపదిగా ఉన్నట్టు తమరికి కనబడను గనుక ఆ రాజ్యములో భేదాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెబుతున్నాను, బంగారం ఎవరు అంటే బబులోను సామ్రాజ్యాన్ని చూపిస్తుంది. వెండి ఎవరంటే మాదియ పారసిక సామ్రాజ్యాన్ని చూపిస్తుంది. 3 ఎవరంటే ది గ్రేట్ అలెగ్జాండర్
అతను లోకమంతటిని సంపాదించినటువంటి మూడవ సామ్రాజ్యం ది గ్రేట్ అలెగ్జాండర్. నాలుగవ సామ్రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం. అంటే క్రీస్తు భూమి మీదకి రాకముందు ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాల గురించి ఈ రోజు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూస్తే మీకు కనబడతాయి. అందులో ఒకటి బబులోను సామ్రాజ్యం, 2 మాదియ పారసిక సామ్రాజ్యం, 3 ది గ్రేట్ గ్రీకుల రాజు అయినటువంటి అలెగ్జాండర్ పరిపాలన, 4 రోమా పరిపాలన. ఇప్పుడు ఈ రోమా పరిపాలన కాలంలోనే ఎవరు రావాలి భూమి మీదకి? చెప్పాలందరం. ఏ కాలంలో వచ్చాడైనా? రోమా పరిపాలన కాలంలో జరుగుతున్నప్పుడే యేసు ప్రభువు వారు భూమి మీదకు వచ్చారు. ఈ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొదటిది ఆ రాజుల కాలం అన్నాడు కదా. ఆ రాజులు ఎవరు అంటే ఆల్రెడీ అప్పటికి నెబుకద్నెజరు మట్టిలో కలిసిపోయాడు. 2వ సామ్రాజ్యమైనటువంటి మాదియ పారసికులు కలిసిపోయారు. 3వ సామ్రాజ్యం గ్రీకుల వీరుడు, గ్రీకు రాజ్యాధినేత అయినటువంటి అలెగ్జాండర్ కాలగర్భంలో కలిసిపోయాడు. 4వ సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది రోమన్స్. ఇటలీ కేంద్రంగా రోమా ప్రభుత్వం ప్రపంచాన్నంతా స్వాధీనపరుచుకుని పరిపాలన చేస్తున్న కాలములో యేసు ఈ భూమి మీదకి వచ్చాడు మానవదారిగా. ఇది ఆ రాజుల కాలం. అయితే ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు భూమి మీద. దేవుడు భూమి మీద రాజ్యాన్ని స్థాపించబోతున్నాడంటే రాజ్యానికి ఎవరు ఉండాలి? చెప్పాలి. రాజ్యం ఉన్నదంటే ఎవరు ఉండాలమ్మా? రాజు ఉండాలి. ఇప్పుడు దేవుడు భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తున్నాడంటే ఆ రాజ్యానికి రాజు ఎవరు అంటే చెప్పాలి అందరూ. అర్థమైన వారు అందరూ గట్టిగా చెబుతారు. రాజు ఎవరమ్మా? యేసు. మొదటి విషయంలో మీరేమి నేర్చుకున్నారు? 4 మహాసామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని క్రీస్తుకు ముందు 4వ సామ్రాజ్య పరిపాలన కాలంలోనే యేసు ప్రభు వచ్చాడు. అంటే 4 సామ్రాజ్యాలు, 4 ఒక మనిషి యొక్క దేహాన్ని బంగారముగా, వెండిగా, ఇత్తడిగా, ఇనుముగా, బురదగా చూపించినటువంటి ఆ దర్శనములోని ఆ బొమ్మకి ఒకే ఒక చిన్న రాడు వచ్చి కొట్టిందంట. ఆ బొమ్మ అంతా ఏమైపోయిందమ్మా? కూలిపోయిందంట. నేను అంటున్నాను, ఈ రోమా గవర్నెన్స్ ఏదైతే ఉందో, రోమా సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఆ సామ్రాజ్య కాలములోనే పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఇది ఏ రాజ్యము అంటే యేసు రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనుషుల మధ్య ఒక రాజ్యాన్ని స్థాపించాడు. దేవుడే భూమి మీద మనుషుల మధ్య ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యానికి నాశనము లేని యుగ యుగములు నిలిచే రాజ్యం. నేను అంటాను, మీరు బాగా ఆలోచన చేయాలి. అమ్మంటున్నారా అందరూ? ఒక మనిషి ఆయుష్కాలం ఎంత ఉంటుంది? ఒక 100 వేసుకుందాం. పోనీ ఒక 100 అన్న తర్వాత అన్న చచ్చిపోతాడా చావడా? పోనీ యేసుక్రీస్తు తర్వాత ఎందరో రాజులు పరిపాలన చేశారు ఈ భూమి మీద. మనకు బాగా తెలుసు విజయనగరం రాజులు, బొబ్బులు రాజులు, రామచంద్రపురం రాజులు మనకు దగ్గరలో, లేదా ఇక రాయలసీమలో రాజులు, ఇక హైదరాబాదులో కాకతీయ రాజులు, నిజాం రాజులు, చోళు రాజులు, ఇలా ఎందరో రాజులు పరిపాలన చేశారు. ఆ రాజ్యాలు ఉన్నాయా, ఊడిపోనియా? మనకు భారతదేశం స్వతంత్రం వచ్చేటప్పటికండి 1947కి నిజాం రాజులు హైదరాబాద్ను పట్టుకుని, బాబు మేము ఎవరికి భారతదేశంలో కలపం, మేము స్వతంత్రంగా పరిపాలించుకుంటాం, మా హైదరాబాద్ పట్టణాన్ని మేము నిజాం రాజులు పరిపాలన చేసుకుంటామని అలా బిగిసి కూర్చున్నారు. వెంటనే ఆ టైంలో భారత సైన్యం అంతా దింపి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పోరాట దీక్షతో ఏం చేశారో తెలుసా? మొత్తం సైన్యాన్ని దింపి నిజాం రాజును పారగొట్టి మొత్తం హైదరాబాద్ను కూడా భారతావనిలో కలిపేశారు. అంటే ఇది నాది అనుకున్నటువంటి నిజాం రాజులు ఉన్నారా ఈరోజు? లేరు. కాలగర్భంలో కలిసిపోయారు. ఏ రాజుకైనా, ఏ రాజ్యానికైనా, ఏ ప్రభుత్వానికైనా కొంతకాలమే కాలపరిధి ఉంటుంది. ఆ తర్వాత మనుషులు కొట్టివేయబడతారు. మరలా తర్వాత ప్రభుత్వాలు, తర్వాత రాజ్యరిక వ్యవస్థలు మారిపోతాయి. ఇది ప్రపంచ చరిత్ర.
అయితే దేవుని బిడ్డలారా, నేనంటున్నాను, ఆ రాజుల కాలంలో భూమి మీద ఒక రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాజ్యం ఏమిటి అంటే అది యేసు రాజ్యం. ఏ రాజ్యం అమ్మా? యేసు రాజుగా ఈ భూమి మీద మనుషుల మధ్య రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఇప్పుడు నేను అంటాను, మీరు అంటారు, రాజు అయితే కొంతకాలం ఉండి పోతాడు కదండి. రాజు అంటే ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజ్యానికి కొంతమంది సైనికులు ఉంటారు, పహారా ఉంటుంది, కాపుదల ఉంటుంది, గుర్రాలు ఉంటాయి, రథాలు ఉంటాయి, సైన్యం ఉంటుంది, వ్యవస్థ అంతా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు వచ్చి మళ్ళీ భూమి మీద రాజుగా పరిపాలించడం ఏంటండి? మరి ఈ రాజ్యానికి నాశనం లేకపోవడం ఏంటండి? ఆలోచన చేశారా? ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి రాజ్యము మనిషిగా భూమి మీద ఆయన పరిపాలన చేయడానికి వచ్చిన రాజ్యం కాదు. మనుషుల మీద పరిపాలన చేయడానికి వచ్చిన రాజు కాదు ఆయన. మనుషులతో కలిసి మనుషులను దేవునికి దగ్గర చేసే ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పుడు రాజుల కాలం అయిపోయింది. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యానికి ఏమి లేదట, నాశనం లేదు. యెషయా గ్రంథము 9వ అధ్యాయంకి వెళదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం. యెషయా గ్రంథము 9 యాలయనగా మనందరికి నోటెడ్ క్రిస్మస్ కంటత వాక్యం ఇది అందరికి చదువుదాం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. యేసుక్రీస్తు మీద ఏముంది? యేసుక్రీస్తు మీద ఏముంది? యేసు ఎవరు? మళ్ళీ ఆలోచన వచ్చింది చూసారా? అబ్రహం గారు గట్టిగా చెప్పండి, యేసు ఎవరు? చెప్పట్లేదు అందరూనే. రాజు. ఇప్పుడు ఆయన మీద ఆ భుజముల మీద ఏముందట? మా సంతోష్ కుమార్, ప్రేమ్ కుమార్ ఇల్లుదేనా? వాళ్ళ మీద భారాలు ఉన్నాయా? ఇద్దరు ఆడబిడ్డల మా పిల్లలు ఉన్నారా? భారాలు ఉన్నాయా? ఆ యజమానుడైనా పొద్దున్న లేచి వెళ్ళాలి, పరిగెత్తాలి. అందరూ యజమానులే, మగవాళ్ళందరూ యజమానులే, వెళ్ళాలి. ఆడవారైతే గృహానికి యజమానులు, పొద్దున్న లేసేది మీరే, పని చేసేది మీరే. ఇప్పుడు మీ మీద భారం ఉంది, వంట చేసే భారం మీ మీద, పిల్లల్ని కనే పెంచి పోషించేటువంటి భారం. ఇప్పుడు యేసు మీద ఏముందో తెలుసా? ఆయన భుజముల మీద రాజ్య భారం ఉంది. ఏంటంటే ఆ భారం? ఇప్పుడు 7వ వచనం చూద్దాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యము నియమిస్తాడట. సర్వకాలము రాజ్యం ఉంటుందా దావీదుకి? దావీదు లేడు, దావీదు తర్వాత ఎన్నో తరాలు పోయాయి. ఇప్పుడు రాజ్యమేముంది దావీదుకి? ఇప్పుడు ఈ రాజ్యం మీద ఎవరు ఉండబోతున్నారో తెలుసా? యేసు రాజుగా ఉన్నాడు. యేసు పుట్టుకలోనే రాజుగా వచ్చాడు. పుట్టుకలోనే భూమి మీదకి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్యము గురించి మరియతో ఏం చెబుతుందో తెలుసా దూత? లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము దూత ఏమంటుంది? 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను, ప్రభువైన దేవుడు అయిన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. దావీదు సింహాసనం మీద నుంచి ప్రారంభించాలి ఆయన రాజ్యం. ఇంతకీ అంటే యెరూషలేములో రాజ్యం ఏమైనా సింహాసనం వేశారా యేసు ప్రభుకి? ఆయనకి సైనికులు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. మరి ఏంటి రాజ్యం ఏంటి? ఆయన మీద రాజ్యభారం ఉండడం ఏంటి? అది యాకోబు వంశస్థులను పరిపాలించడం ఏంటంటే యాకోబులో నుండే ఆయన రాజ్య పరిపాలన ప్రారంభమైంది. ఆ రాజ్యదండం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? యెరూషలేములో నుండి ప్రారంభమైంది. అందుకే జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు కదా. ఏం చూసి వచ్చారమ్మా? పాట పాడేశారు కదా, తూర్పు దేశమున చుక్కా పుట్టి ఏదో పాట పాడేస్తున్నారు అందరూ. నా నక్షత్రాన్ని చూసి వచ్చారు కదా. వచ్చి అయ్యి బాబోయ్ అమ్మా కొంచెం వెనక్కి తీసుకెళ్ళిపోండి అమ్మా.
సంతోష్ కుమార్ పిల్లల, ప్రేమ్ కుమార్ పిల్లలమ్మా? ఇద్దరు వాళ్ళ పిల్లలే. తీసుకుపోండి బాబు మీ పిల్లల్ని వెనక్కి. మీ ఇంటికాడ ఆడితే మీ పిల్లలు అసలు ఎన్ని అవ్వట్లేదు. మంచిది. త్వరగా నా మాటలు ముగించాలి కనుక స్పీడ్గా పరిగెత్తుతున్నాను. మీరు కూడా అంతే స్పీడ్గా ఉండాలి, యాక్టివ్గా ఉన్నారా? ఉన్నవారందరూ దేవుని స్తోత్రం చెబుదాం. ఎక్కడి వరకు వచ్చాగం? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని. వీళ్ళకి రాజు వస్తాడన్న సంగతి తూర్పు జ్ఞానాలకు నక్షత్రాన్ని అంటే చూశారు, కానీ రాజు వస్తాడని వీళ్ళకి ఎలా తెలుసు? రాజు అని ఎవరు చెప్పారు అంటే అప్పటికే పాత నిబంధన గ్రంథాలన్నీ చదువుతున్నారు జ్ఞానులు వాళ్ళు. రాజు వస్తున్నాడు, అందుకే హేరోదు దగ్గరికి వెళ్ళి, రోమ గవర్నర్ అయినటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే ఈడనుకున్నాడు నేనే రాజునైతే మళ్ళీ ఇంకో రాజు వస్తే నా తర్వాత నా పిల్లలకి ఇవ్వాలి కదా రాజ్యరకం, ముందు ఆ రాజు ఎవడో తెలుసుకుని రండి అని లేపేస్తానన్నాడు ఈడు. యేసు రాజ్యం అంటే లేవనుకుంటున్నారు భౌతికంగాని. చూడండి, ఆ రాజుగారి సింహాసనం, రాజుగారి దగ్గర పొర్లు దండాలు ఎట్టేవాళ్ళు ఈ రాజుగా చూస్తున్నారు. నా తర్వాత నా గర్భవాసం నుంచి వచ్చే నా పిల్లలు ఏలాలి కదా, ఇప్పుడు ఎవడో యూదులు రాజుగా వస్తే నేనేమైపోతాను అనుకున్నాడు. వీళ్ళం కంగారు పడిపోతున్నాడు. హేరోదు రాజు, రోమా రాజు అయినటువంటి, రోమా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రాజు అయినటువంటి హేరోదు కంగారు పడిపోతున్నాడు. వెంటనే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నో తెలుసుకోండి అంటే యేసు ఎవరు? రాజు. అయినా రాజు ఎక్కడ నుండి వచ్చాడు? యెరూషలేములో నుంచి రాజు పుట్టాడు. యోదయ బెత్లెహేములో నుండి వచ్చాడు. ఈ రోజుకి యోదయ ఉంది, ఈ రోజుకి బెత్లెహేం ఉంది, ఈ రోజుకి నజరేత్ ఉంది ప్రపంచ పటంలో. అక్కడ నుంచి ఒక రాజు పుట్టాడు. ఆ రాజు రాజ్యాన్ని స్థాపించాడు అనగానే మరలా సైన్యము చూడకండి, రాజు అధికారాలు చూడకండి, అక్కడ రాజును పుట్టించాడు. అంటే ఆ రాజు దేని నుండి మనుషులను కాపాడడానికి వచ్చాడంటే మనుషులను పాపము నుండి విడిపించి మనుషులను ప్రేమ కలిగిన వారిగా చేసేటువంటి ఒక రాజ్య స్థాపన కొరకై వచ్చాడు ఆయన. మనుషులలో ఉన్న కళంకాన్ని కడగడానికి వచ్చాడు ఆయన. అది మనం ఊహిస్తున్నటువంటి మా భూ సంబంధమైన రాజ్యము కాదది. ఆ రాజ్యం ఏమిటి అంటే, అందుకే యోహాను సువార్త 18వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పటికి 33 నుంచి కొన్ని మాటలు చదువుతాం. 33. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని అడిగాడట. అని ఆయన అడగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా? నీకు తెలిసేనా ఈ మాట అంటున్నావు? లేక ఇతరులు నన్ను గూర్చి చెప్పినది ఇతరులు మీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడునా అంటే, యూదుడు కాదు రోమియుడు, ఇడికేం అర్థం అవుతుంది? పాత నిబంధన అర్థం కాదు కాబట్టి నువ్వు రాజు అని అడుగుతున్నావు కదా అంటే ఆల్రెడీ అప్పటికే యేసు రాజుగా వచ్చాడనే ప్రచారం జరుగుతూ ఉంది కనుక ఆ ప్రచారాన్ని బట్టి ఏమంటున్నాడు పిలాతు? యూదులకు నువ్వు రాజు అని అడిగాడు. నువ్వు అన్నట్టు నువ్వు అడగగా అప్పుడు యేసు అంటున్నాడు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నవా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడినేమి, నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించిదరు కదా, నీవేమి చేసితివని అడగగా యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. యేసు రాజ్యం ఏంటి? యేసు రాజ్యములో యుద్ధాలు, కటార్లు ఏమీ లేవు. ఆ రాజ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పహారా కాసే సైన్యమేమీ లేదు ఆయనకి. యేసు రాజ్యం ఏమిటి అంటే ఇహ సంబంధమైనది కాదది. ఏ రాజ్యం అంటది? నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అందుకు పిలాతు, నువ్వు రాజు అని ఆయన అడిగాడు, మళ్ళీ అడిగాడు. అందుకు యేసు అంటున్నాడు, నీవన్నట్టు నేను రాజును అన్నాడు. చప్పట్లు కొడదాం. నేను స్తోత్రం కలుగును గాక. ఎవరండి ఆయన? రాజు. కానీ ఆ రాజు రాజ్యము ఈ లోకములో ఉన్నది కాదట. అందుకే యేసు దగ్గరికి వెళ్ళిన అపవాది ఏమంది? ఈ లోక రాజ్యాల మహిమ
ఈ లోక రాజ్యం అయితే ఆ మహిమ కోసం ఆయన వస్తే ఇంకా అది ఎందుకు ఇస్తానంటది? శత్రువు ఎందుకు ఇస్తానంటాడు? అంటే ఆయన వచ్చింది ఈ లోక రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, ఈ లోక ప్రజల్ని వెనకాల కాడిమోయడానికి కాదు, ఈ రాజ్యములో ప్రేమ కలిగి ఉండడానికి, మానవ కంటికి కనబడని ఒక ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు ఆయన. ఈరోజు ఎందరో ఆ రాజ్యములో చొరబడ్డారు, ఎందరో ఆ రాజ్యానికి వారసులయ్యారు. ప్రపంచంలోని దేశాలు ఆ రాజ్యములోకి చొరబడ్డారు. ఈరోజు ఆ రాజ్యములో రాజుగా వెలుగొందుతున్నాడు యేసు. యేసు ఆ రాజుగా వెలుగొందుతూ నిత్య పూజలు అందుకుంటున్నాడు రాజుగా. అది మానవ దేశాలకు సంబంధించిన రాజ్యము కాదది, ఆత్మ సంబంధమైన రాజ్యం అది. ఆ రాజ్యంలో ఎవరున్నారో తెలుసా? ఈరోజు నువ్వున్నావు. యేసు రాజ్యంలో ఎవరున్నారు? మీరు ఒక సైనికుడే. మీ దగ్గర ఏమైనా కత్తులు ఉన్నాయా? AK-47 ఉన్నాయా? గ్రైనేడ్స్ ఏమైనా ఉన్నాయా? విపరీతమైన మందుగుండు సామాగ్రిలు ఏమైనా కాపాడుతున్నారా? ఏమీ లేవు. చర్చికి వెళ్ళినప్పుడు కత్తి అట్టుకెళ్తున్నారు, బైబిల్ అట్టుకెళ్తున్నారా? బైబిల్ అట్టుకెళ్తున్నారు. ఏముంది మీ దగ్గర? యేసు రాజ్యంలో కత్తులు లేవు. అందుకే తనను పొడిచిన వారిని ఏమన్నాడో తెలుసా? ఆయన వాళ్ళని క్షమించాడట. వీరేమి చేయించున్నారో వీళ్ళకి తెలియదండి. నిజమే కదండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అప్పుడు ఎందుకు పొడుస్తున్నారో తెలియదు, అధికారులు చెప్పారు, వాళ్ళు పొడి చేశారు. వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమిస్తున్నాను అన్నాడు. క్షమిస్తున్నాడు. అందుకే ఆయన కత్తితో పట్టుకోలేదు. పేతురేనా చెవి నరికేస్తాడు? మలుకనే పేతురు గారు చెవి నరికేశాడు. మలుకు అనేవాడు చెవిని పేతురు గారు నరికేశాడు. సైనికుడు అరెస్ట్ చేయడానికి వచ్చారు యేసుప్రభుని. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ చెవు తీసి మళ్ళీ అతికించి, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు. అంటే యేసు రాజ్యంలో కత్తికి చోటు లేదు. మనుషులలాగా పరిపాలన, మనుషుల్లాగా ఇన్ని మనం చూసేటువంటి విధానం కాదు. ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కట్టాడు ఆయన భూమి మీదకి వచ్చి. ఆ రాజ్యంలో ఎవరున్నారు ఇప్పుడు? ఆ రాజ్యంలో ఎవరున్నారు? మీరే ఉన్నారు, మనమే ఉన్నాం. నేను ఎవరి రాజ్యంలో ఉన్నాను ఇప్పుడు? యేసు రాజ్యంలోనే ఉన్నాను. నేను ఎవరిని విశ్వసిస్తున్నాను ఇప్పుడు? యేసును విశ్వసిస్తున్నాను. యేసు రాజ్యంలో నాకు వాటా ఉంది, భాగం ఉంది. నా పౌరస్థితి యేసు రాజ్యములో ఉంది. మీరు అంటారు, మీరు భారతదేశంలో ఓటు హక్కు కలిగి ఉన్నారు కదా, మరి యేసు రాజ్యంలో ఉన్నారంటారేంటి? ఎస్, నేను ఇండియన్. నేను నా దేశాన్ని గౌరవిస్తున్నాను, నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నా దేశం ఇచ్చిన హక్కులు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులలో నేను నడుస్తూ ఉన్నాను. ఈరోజు నా దేశం అంటే నాకు ఎప్పుడు ప్రేమే. ఈ గడ్డ మీద పుట్టాను, ఈ గడ్డ మీద గాలి పీలుస్తున్నాను. ఈ గడ్డ నుంచి నా ఆత్మీయులు ఎందరో, అలా ముస్లిమ్స్ అవ్వచ్చు, హైందవ్స్ అవ్వచ్చు, ఏ మతాన్ని నమ్మిన వారైనా వారి ప్రయాసలో నుండి నేను రోజు తింటున్నాను. అందుకే ఈ దేశాన్ని, ఈ గడ్డని మనం ప్రేమించాలి. ఈ దేశం మనం ఉండడానికి హక్కునిచ్చింది, రాజ్యాంగం మనం హక్కునిచ్చింది. ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. అందుకే ప్రతి ఆగస్టు 15 రోజున మన భారతదేశ జెండాకు మనందరం సెల్యూట్ కొట్టాలి. ఒకవేళ కొట్టకపోతే ఈ దేశంలో ఉండడానికి మీకు చోట్లేదు. అది దేవుడు కైసరువే అంతే. రాజుకి ఇచ్చేయండి, రాజు వేసిన పన్ను రాజుకి ఇచ్చేయండి, దేవుడికి ఇవ్వండి అన్నాడు అంతే. నేను ఈ దేశంలో ఉన్నాను, ఈ దేశాన్ని గౌరవిస్తాను, ఈ దేశ చట్టాలకు లోబడాలి. కనుక నేను ఈ దేశంలో ఉన్నా, నేను కనబడని యేసు రాజ్యములో సభ్యుడిని. మీ అందరికీ తెలియదు, మనందరం ఎవరి రాజ్యంలో కూడా ఉన్నాం? యేసు రాజ్యంలో ఉన్నాం. యేసు రాజ్యంలో సభ్యులు మనందరం. నమ్మి బాప్తిసం పొందిన వాడు యేసు రాజ్యంలో చేర్చబడ్డాడు. ఆ రాజ్యములో మనందరం ఉన్నాము దేవుని బిడ్డలారా. ఇప్పుడు మీరు అందరూ ఏ రాజ్యంలో ఉన్నారు? మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఆ రాజుల కాలంలో, రోమా రాజుల కాలంలో ఒక రాజ్యమును స్థాపించాడు. ఆ రాజు ఎవరు? యేసు. ఆ రాజ్యానికి నాశనము లేని యుగములు ఉంటుందా ఈ రాజ్యం? ఎస్, ఉంటుందండి. ఈ రాజ్యం ఉంటుంది. భక్తుడైనటువంటి యోహాను గారు, అపోస్తుడైన యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తూ మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడో చూద్దాం. మొదటి అధ్యాయము 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావముయు యుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా
యాజకులుగా చేశాడు. యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు అర్థమైంది, ఈ మాట అర్థమైందా మీకు? చెప్తే గట్టిగా 2 చేతులు గట్టిగా కలిపి చప్పట్లు కొట్టండి సార్. ఏం చేశాడు ఆయన? మరలా చదువుతాను వినండి. మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడు. రాజ్యముగాను యాజకులుగా చేశాడట. ఇప్పుడు 9వ వచనం చూద్దాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీవున పరవాసినైతని. ఏ రాజ్యములో ఉన్నాడట యోహాను గారు? ఏ రాజ్యములో ఉన్నాడు? శ్రమలోను యేసు రాజ్యములోను సహనములోను పాలివాడై ఉన్నాడట. ఆ రాజ్యములో ఆయన ఒక పాత్ర పోషించాడు అపోస్తలుడైన యోహాను గారు. ఆ రాజ్యంలో ఒక పాత్ర పోషించాడు ఆయన. చూద్దాం కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు ఈ రాజ్యములోకి వచ్చే వారికి ఏముంటుందో తెలుసా? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము, అంధకార సంబంధం అంటే ఏంటో తెలుసా? పాపం వలన మనిషి కన్నులకు గ్రుడ్డితనము కలిగి మనిషి పాపం మీద పాపం చేసుకుంటూ ఆ మూటను కట్టుకుంటూ ఇదిగో పాపం వల్ల వచ్చే శాపాలను అనుభవిస్తూ ఇదిగో శ్రమపడుతూ బాధపడుతూ ఇదిగో ఆ పాపములోనే మగ్గిపోతున్నవాడు ఆ అంధకార శక్తుల యొక్క ప్రభావము నుండి యేసు విడిపించి మనల్ని ఏ రాజ్యంలో చేర్చాడట? తన కుమారుని రాజ్యంలోకి చేర్చాం మనం. ఏ శక్తుల ప్రభావం నుండి విడబట్టి విడుదల పొందుకున్నాం మనమంతా? అంధకార శక్తి యొక్క ప్రభావం. అంధకార శక్తి అంటే ఈ లోక అధికారి అయినటువంటి, ఈ లోకాన్ని శాసిస్తున్నటువంటి దురాత్మ సంబంధమైన అధికారం నుండి మనల్ని వేరు చేశాడు. చేసి ఎక్కడ పెట్టాడు మన అందరినీ? ఏ రాజ్యంలో పెట్టాడమ్మా? నిజాం రాజులో పెట్టాడా మిమ్మల్ని అందరినీ? అమ్మా గ్రీకుల రాజ్యంలో మనల్ని పెట్టాడా? కాదండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్య వారసులుగా మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు ఎంత గొప్ప అధికారం! భారతదేశపు చట్టం హక్కు, ఓటు హక్కు మనకు క్వార్టర్ ఐడెంటిటీ మనకి ఎంత బెనిఫిట్ ఇస్తుందో ఈరోజు ఈ పౌరుణ్ణి అని చెప్పుకోవడానికి. నీ బాప్తిస్మం నీకు యేసు రాజ్యములో ఒక హక్కు, యేసు రాజ్యములోని ఒక సభ్యుడు. ఇప్పుడు కోర్టు అడిగింది అనుకోండి నన్ను వచ్చి, ఈ దేశంలో ఉండి నువ్వు ఏదో రాజ్యంలో ఉన్నానంటావు ఏంటంటే ఏం చెప్తావు? ఆ లాయర్ గారికి ఇదంతా ఏం అర్థమవుతుంది? లాయర్ గారి చట్టాలు, జడ్జి గారి చట్టాలన్నీ చట్టాలను అనుసరించి ఉంటాయి. ఆ చట్టాలలో ఇది ఉండదు. మనం మాట్లాడుకుంటుంది మరొక రాజు గురించి కాదు. యేసు రాజ్యములో మనం అందరము జీవిస్తున్నాం. ఎందుకంటే ఈ రాజ్యాన్ని అట్టుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి? ఆయన మరలా తండ్రికి ఇవ్వాలి. ఈ రాజ్యము ఎందుకు యుగయుగములు నాశనము లేనిదంటే మనుషులైతే కొంతకాలమే ఉంటారు, ఆ రాజ్యం వెళ్ళిపోతుంది. యేసు స్థాపించిన రాజ్యం 2025 సంవత్సరాలు గడుస్తున్న ఈ రోజుకి చెక్కు చెదరని రాజ్యం ఈ భూమి మీద. రాజులను మర్చిపోయారు, గ్రీకు రాజులను మర్చిపోయారు, రాజ్యాలను ఏలిన వారిని మర్చిపోయారు. కానీ 2025 సంవత్సరాలైనా ఈ భూమి మీద యేసు రాజ్యము ప్రతి సంవత్సరం ప్రతి ప్రజాంగంలో, ప్రతి ప్రజలలో, ప్రతి జాతులలో ఆయన రాజ్యము వెలుగొందుతుంది. అంటే ఇప్పటికీ నాశనం లేకుండానే ఆయన రాజ్యము నడుస్తుంది. అంతేకాదు ఈ రాజ్యం ఒకవేళ యేసు 2వ రాకడ వస్తే ఈ రాజ్యము మరలా ఎక్కడికి వెళ్ళబోతుంది? పరలోకానికి అప్పగించబోతూ ఉన్నాడు. ఆ మాట కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ రాజ్యము పౌరుడు నువ్వు, ఆ రాజ్యపు వారసుడు నువ్వు. యేసు రాజ్యములో నువ్వు ఒక హక్కు కలిగిన వాడవు. అంధకార శక్తుల ప్రభావం ఉందని మనిషిని పట్టి పీడిస్తున్న ఈ దురాత్మల సమూహము నుండి, ఆ దురాత్మ శక్తుల వల్ల కలిగే పాపము నుండి నిన్ను విడిపించి యేసు రాజ్యములో సభ్యుడిగా చేసేసాడు నిన్ను. దేవుని స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం, గట్టిగా చెప్పాలి.
నిజంగా చెబుతున్నారా? మీరే రాజ్యాల్లో ఉండిపోయారు? పాస్టల్ రాజ్యాల్లో ఉండిపోయారు చాలామంది. ఏమండి? ఏ రాజ్యాల్లో ఉండిపోయారు విశ్వాసులందరూ? మా పాస్టర్ గారు ఎవరో తెలుసా? ఒక ఆయన కనిపించాడు మొన్న. మా పాస్టర్ గారు మేము హైదరాబాద్లో వెళ్ళిపోయాం కదండి, సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోతామండి. ఆయన దగ్గరికి పొద్దుట ఆదివారం 50,000 మంది వచ్చేస్తారట. 2 ఆరాధనకి 50,000 అట. అయ్య బాబు, ఇంత వచ్చేస్తారా? నిజమా కాదా అని ఒక ఆయనకు ఫోన్ చేసి కనుక్కుంటే మొత్తం 3 ఆరాధనలు, అన్ని ఆరాధనలు కలిపితే 50,000 అట. వీళ్ళు ఇక్కడ ఎంత గొప్ప చెప్పేస్తున్నారంటే, అలాగే వీళ్ళు ఏ రాజ్యం, మనుషుల రాజ్యం దాసులు కాకుండా అయ్యా బాబు ఎవరికైనా. యేసు దాస్యం అనే కాడి నుండి మిమ్మల్ని విడిపించాడు. స్వతంత్రులు మీరు. యేసే మీకు రాజు, యేసే మీకు కాపరి. మేమందరం ఎవరు మరి? మేము అల్లా టప్ప కాపర్లు. ఈరోజు ఉంటాం, రేపు వెళ్తే ప్రాణాలు పోతాయి అంతే. మీ రాజ్యము శాశ్వతమైనది. మీరు వెళుతున్న రాజ్యములో ఉన్న మిమ్మల్ని కాపరి వేరు. జస్ట్ మేము ప్రీచర్స్, బోధకులం అంతే. మీ సంఘంలో కాపలా కాస్తాం మేమంతే. మీ కొరకు ప్రార్థిస్తామంతే. దేవుడి తరపున అడుగుతాం, అంతవరకే. మీకు పరలోకాన్ని ఇచ్చేంత స్థితి మాకు ఉందంటారా? మీ పరలోకానికి మీరే రాజ్యంలోకి వచ్చారు. ఆ రాజ్య పౌరసత్వాన్ని కాపాడుకోవాలి. ఇండియాను వదిలేసి అమెరికా పోయాడు, అక్కడ గ్రీన్ కార్డు తీసుకున్నాడు. అప్పుడు ఇండియా పౌరసత్వం ఉంటుందా? మరి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తీసేసుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ యేసు రాజ్యంలోంచి బయటకు వచ్చి అంధకార శక్తుల ప్రభావ రాజ్యంలోకి వెళ్ళిపోతే, దుష్టుల ఆధీనంలోకి వెళ్ళిపోతే, దుష్టుల అధికారంలోకి వెళ్ళిపోతే, యేసులో నీకు రాజ్యంలో హక్కు లేదక. అందుకే యేసు పుట్టాడు వారు పుట్టాడు కాదురా నాయన, ఉన్నవాడు వచ్చాడు రా బాబు. ఎంత విచిత్రం అంటే అండి, యేసు నేడు పుట్టారు. ఈదులు వెంబడి ఏం తిరుగుతున్నారు ఈ మహానుభావులు? యేసు నేడు పుట్టాను. ఒరే, ఈ పదం ఎప్పుడు వాడాలరా? 3 టెన్స్లు ఉంటాయండి. టెన్సెస్ ఉంటాయి. అంటే ప్రస్తుతం జరిగేది పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అలాగే ప్రజెంట్ అంటే జరిగేది, పాస్ట్ అంటే జరిగిపోయింది, వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అంటారు. అప్పుడు గొల్లలకు చెబుతున్నప్పుడు నేడు, ఇప్పుడు నువ్వు నేడు అంటావేంటి? నేడు క్రీస్తు నేడు పుట్టాను. అసలు సందర్భం ఉండాలి కదండి. పదాలు మాట్లాడినప్పుడు కాస్త జ్ఞానం ఉండాలి కదండి. ఈదుల్లో పడి క్రీస్తు నేడు పుట్టాను. నేడు పుట్టాడంటే అర్థం ఏంట్రా? క్రీస్తు పుట్టానని చెప్పు, లేదా వచ్చాడని చెప్పు. నేడు అని ఎందుకంటున్నావు? 2000 సంవత్సరాలు అయిపోయింది ఆయన భూమి మీదకి వచ్చి. ఆనాడు గొల్లలతో చెబుతున్న మాట, ఆనాడు ఉద్దేశించిన మాటని ఈరోజు మనం మార్చుకోలేకపోతే ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ రాజ్యాన్ని అటుకెళ్ళి ఎవరికి ఇస్తాడట? తండ్రికి ఇస్తాడు ఈ రాజ్యాన్ని. ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప విషయంలో ఉన్నావో తెలుసమ్మా? ఎంత గొప్ప విషయంలో ఉన్నావో తెలుసా? ఏ రాజ్యంలో ఉన్నారు మీరందరూ? యేసు రాజ్య వారసుడును. అంధకార శక్తుల కలిగినటువంటి అధికారము నుండి విడుదల పొందినవాడవు నువ్వు. సాతాన శక్తుల ప్రభావం నుండి విడుదల పొందినవాడవు నువ్వు. దురాత్మ చేత ఒకప్పుడు పీడింపబడిన వారం. ఏదో ఒక దురాత్మ మనలో ఉంటుందండి. ఒకసారి చెప్పాం కదా ఇక్కడ, ఏదో ఒకడు తాగుబోతు దెయ్యం పడుతుంది, అంతేనమ్మా. వాళ్ళకి చుట్టంట తిరగేసి కాలుతుంటారు, వాళ్ళు అడ్డపోగ అట్టదండి. అసలు మామూలుగా కాల్చడం పొగలు ఆనకెట్టి మరి అగ్గిలో నాలుగు కాలదేమండి వీళ్ళకి కాలదు. మరి వాళ్ళు టెక్నిక్గా కాలుతారు. అదో దేవుడికి అది లేకపోతే మా చర్చిలో కావడం ఉంటుంది. నేను వెళ్ళినప్పటికీ ఎప్పుడన్నా చుట్టట్టుకుని దాచేస్తుంది, దాచేస్తుంటుంది. కంపు తెలియదండి మనకి, దాచేసింది కానీ కంపు తెలియదా? ఆ దెయ్యం ఎందుకో వదలదావండి, ఆ దెయ్యం వదలదు. ఇదిగో యేసు రాజ్యంలో ఏముండబోతుందో తెలుసా? ప్రేమ అండి. యేసు రాజ్యములో మరణము తర్వాత ఆత్మకు శాశ్వత కాలమైన విశ్రాంతి దొరుకుతుంది. చనిపోయిన ప్రతి వాడికి ఏం పెట్టేస్తారు? రిప్పట. రెస్ట్ ఇన్ పీస్. ప్రతి ఒక్కడు పెట్టేస్తారు. కింద ఒకటి చచ్చిపోయాడని పెట్టామనుకోండి, పాస్టర్ గారు జోసఫ్ గారు చనిపోయారు, కింద అన్ని కామెంట్లు రిప్. రెస్ట్ ఇన్ పీస్ అంటే ఆ నిజమే, అలా అన్నమాట నిజమే. అది ఎలా వస్తుంది? యేసు ద్వారా వస్తుంది.
నీ ఆత్మకు శాంతి కలగాలి అంటే యేసు నీ జీవితంలో ఉండాలి. నీలో ఉన్న చీకటి శక్తులు బయటికి పోవాలి అంటే యేసును నువ్వు ఆహ్వానించాలి. యేసు లేనిదే నీలో చీకటి శక్తి ఏది బయటికి పోదు. యేసును ఆహ్వానించి చూడు, అప్పుడు నీ హృదయం తేజోమయమవుతుంది, నీ హృదయం వెలుగుమయమవుతుంది. యేసును ఆహ్వానించి చూడు, నీలో ఉన్న చీకటి శక్తులు ఏమైపోతాయి? పారిపోతాయి. యేసయ్య నామములో ఇవన్నీ తొలగిపోతాయి, పారిపోతాయి. నీ శాపము ఆశీర్వాదముగా మార్చబడుతుంది, నీ దుఃఖము నాట్యముగా మార్చబడుతుంది, నీ కుటుంబము సమాధానకరమైన గృహముగా మార్చబడుతుంది. యేసు నీలో ఉంటే 10 రూపాయలు ఉంటే చాలండి, నువ్వు కోటీశ్వరుడు. కోట్లు ఉండక్కర్లేదు, యేసునందు 10 రూపాయలు చాలు, నువ్వు కోటీశ్వరుల్లో బతుకుతావు. నేను నిజంగా చెప్తున్నాను, ఈ మాట అనుభవంతో చెప్తున్నాను. నేను 10 రూపాయల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాను, 10 రూపాయల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాను. కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే. యేసును ఆహ్వానించిన రోజు నీ జీవితంలో ఎన్నో మార్పులు చేయబడతాయి, ఎన్నో మార్పులు చేయబడతాయి. యేసుని ఆహ్వానిస్తే ఆ రాజ్యములో పౌరుడిగా నువ్వు చేర్చబడితే ఈ భూమి మీద ఎలాగైనా చచ్చిపోతావండి. అంతము లేని రాజ్యం ఏంటంటే యేసు రాజ్యం. ఇప్పుడు మనకు హక్కు ఎక్కడ కావాలి? యేసు రాజ్యంలో కావాలి. ఆయనేమో నా రాజ్యము ఏ సంబంధమైంది కాదంటాడు. మనమేమో ఈ లోకంలో ఉండి బెత్తుడు స్థలం కోసం పొట్లాడుకుని చచ్చిపోతున్నారు. బెత్తుడు ఎంతట అంటే ఒక జాండ భూమి కోసం కత్తులు కత్తులు తెచ్చుకుని నరుక్కుంటున్నారు అన్నదమ్ములే. ఎంత విడ్డూరం అండి. ఎంతకాలం ఉంటారు ఈ భూమి మీద? ఎంతకాలం అండి మనం ఉండేది? ఇంతలో కనబడి అన్నాడు యాకోబు గారు చెప్పారు. 70-80 అంటున్నారు మీరు అందరూ, అది కూడా కాదట. యాకోబు గారు ఏం చెప్పారు మనందరికీ? చెప్పండి, అందరూ చెప్పండి. నెమరేసుకోండి ఒకసారి. మీరు అందరూ గేదెలు అయిపోయి ఒకసారి నెమరేసుకోండి, మేకలు అయిపోయి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతావు అంటండి. ఏటండి రాజ్యం? ఈ జానడు భూము ఏం చేస్తావు చెప్పు? నువ్వు నమ్ముకున్నవాడు అయితే, నువ్వు యేసును నమ్ముకున్నవాడు అయితే జానడు భూమి కాదు, వదిలే. 10 రూపాయలు ఆశీర్వదిస్తాడు. 10 రూపాయలు చాలు. భక్త సింగ్ గారు లండన్ వెళ్ళాడు. ఆయన సింగులు కుటుంబంలో పుట్టాడు. ఆయన పుట్టి మంచి చదువులు చదవడానికి వాళ్ళందరూ ఆర్థికంగా సింగ్స్ వాళ్ళ బాగా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు పంపించారు. ఇంగ్లాండ్ చదువుకోరా, మంచి బారిస్టర్ చదవాలి. ఆ రోజుల్లో బారిస్టర్ అంటే ఈ రోజుల్లో పిహెచ్డి, ఆ రోజుల్లో బారిస్టర్. ఆ చదవడానికి పంపించారు. చదవడానికి వెళ్ళిన ఆయన ఇంగ్లాండ్ లైబ్రరీలో బైబిల్ అన్నీ చదువుతున్నాడు భక్త సింగ్ గారు. హెబ్రోను సహవాసం వాళ్ళది. హెబ్రోను సహవాసం చాలా బాగుంటుంది. అందులో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి వచ్చాడు అనుకోండి, ఏమంటాడు తెలుసా? నేను ఐఏఎస్ ఆఫీసర్ అంటే కారు దిగి వచ్చాడు అనుకుంటా చర్చిలోకి, ఆ మూల చీపురం తట్టుకెళ్ళి తుడిసే అంటాడు పాస్టర్ గారు అక్కడ, తెలుసా? ఇదేంటండి, నేను ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఐపీఎస్ అంటే మామూలు పోస్టులు కాదండి బాబు, అవి సూపర్ పవర్ ఉన్న పోస్టులు. అవి ఇలా చీపురు ఉంటుంది, వెళ్ళి బాత్రూమ్లు కడిగి అంటాడట. ఆ భక్త సింగ్ గారు అక్కడ బైబిల్ నేర్చుకుని ముంబైకి వచ్చేసాడు. వచ్చేసి ముంబైలో వాళ్ళ అక్కగారి గృహం ఉంటే వెళ్ళాడు. నేను యేసును నమ్ముకున్నానని చెప్పాడు. రే, యేసును నమ్ముకున్నానని చెప్పావంటే మన వాళ్ళందరి దగ్గర మా పరువు పోద్ది, అర్జెంటుగా నువ్వు వెళ్ళిపో అని తూసేసింది. రానివ్వకుండా, నువ్వెవడవో మాకు తెలియదు, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో అన్నది. ఏం డబ్బులు లేవు, తెచ్చుకున్న డబ్బులు ఈ రోజుల్లా కాదు కదండి. 10,000 అర్జెంటుగా నీకు ఎత్తానంటే టాక్కని కొట్టేస్తున్నారు. కొట్ల దగ్గర అన్నీ స్కానర్లే. ఇక డబ్బు పట్టుకెళ్ళే పోయింది ఈరోజు, టాక్కని కొట్టడమే. ఆ రోజులు లేవు. వచ్చాడు పాపం భక్త సింగ్ గారు. జేబులో అనాలు ఉన్నాయట, అనా పైసలు. ఆ ఎట్టుకుని ఏం చేయాలని వెళ్తుంటే ఆ వీధిలో నడుచుకుని ఒక బైబిల్ కరపత్రాలు ఉన్న షాప్ దొరికిందంట. గబగబా ఈ డబ్బులన్నీ ఇచ్చేసి ఆ షాప్కి వెళ్ళి ఆ కరపత్రాలు కొద్దిగా పనిచేసి పార్కులోకి వచ్చి కూర్చున్నాడట. కూర్చుంటే కడుపు ఊరుకుంటుందమ్మా. ఇప్పుడు కాదు ఇంకో గంట చెప్పాను అనుకో మీ అందరికీ. ఏమండి, మీరు మంచి వాళ్ళండి.
పవన్ కుమార్ గారు మంచి పని చేశాడు. అందరికీ చివరేద్దామని రాగానే అన్నాను, బాబా ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం తినలేదు అంటే, అలాంటిది ఏం చెప్పకండి, భోజనం ఏమి లేదు మీకు చివరే అన్నాడు. సర్లే ఇంక ఉపవాసం అనుకుంటానని అన్నాను. మీ అందరికీ చివరెట్టారు, మరి ఇంకొక గంట అయితే ఏం చేస్తారు? నెమ్మదిగా ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ఆకలి బాధ చాలా భారం అండి. బ్రతికేదే దానికోసమే కదండి, ప్రయాసం ఎందుకు పడుతుందని చెప్పండి. కోటి విద్యలు కూటి కొరకేనండి. ఆ భోజనం ఆయనకి ఆకలేస్తూ ఉంది, ఏం చేయాలో తెలియలేదు. అలా పడుకుని ఆయన ప్రార్థిస్తూ అన్నాడు, ప్రభువా నేను ఏదో నమ్మి వచ్చాను, నా వెనకేమీ లేదు, నాకు అర్జెంటుగా ఆకలి తీరాలి ఇప్పుడు అన్నాడు. అనుకుని అలా ఉండేటప్పుడు ఒక ఆయన వచ్చి అయ్యా ఆయనతో కాస్త మాట కలిపి భోజనానికి తీసుకెళ్ళి భోజనం పెట్టించాడట. నిజంగా దేవుడి కార్యాలు 10 రూపాయల్లో ఆశీర్వాదకరంగా మార్చేస్తాడండి. నిజంగా నా అనుభవం నా జీవితంలో చిన్నదే అయ్యి ఉండొచ్చు మీకంటే. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు, నాకన్నా చాలా మంది చిన్నవాళ్ళు ఉన్నారు. ఈ 40 సంవత్సరాలలో నా విశ్వాస జీవితంలో 16 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు దేవుడు నాకు ఇచ్చాడండి. నిజం చెప్తున్నానండి, ఎన్నో అనుభవాలు ఇచ్చాడు దేవుడు నాకు. నేను చెబుతున్నాను ఈరోజు, ఆ రాజ్యపు పౌరుడుగా చేర్చబడిన తర్వాత మన కుటుంబాలు సమాధానకరమైన స్థితిలో ఉంటాయి. ఆయన సమస్తాన్ని, ఆయనకున్నటువంటి పరిస్థితులను అన్నీ విడిచిపెట్టేశాడు. ఆయన తెలుగు బైబిల్ రాయడానికి విశాఖపట్నంలో ఒక బ్రాహ్మిన్స్ అయిన ఈ తెలుగు ట్రాన్స్లేషన్ అంతా వాళ్ళకి ఇచ్చి బైబిల్ని తెలుగులో అనువదించాడు. అక్కడ ఉంటుంది ఈ రోజుకి కూడా, BBC ఛానల్లో వచ్చింది ఈ న్యూస్. అంటే యేసును నమ్ముకున్నవారు, ఆర్ఆర్కే మూర్తి గారు కాకినాడ వచ్చే కొత్త నిబంధన చదివి ట్రాన్స్లేషన్ చేయడానికి వచ్చి యేసును అంగీకరించాడు. ఆయన వెలివేశారు, కుటుంబం వెలివేసింది. చెబుతున్నాను, కుటుంబాలు వెలివేస్తాయి కానీ యేసు వెలివేయడు. నేను అంటున్నాను, ఇది పొందదగిన వారికి ఎందుకు దొరుకుతుంది? ఇందాక ఆ మాట అన్నారు కదా, మొదటి మాట ఏమనుకున్నాం? ఆ రాజుల కాలం చూసాం. రెండవది దేవుడు భూమి మీద స్థాపించిన రాజ్యం. మూడవది నాశనము లేని యుగయుగములు నిలిచే రాజ్యం యేసు రాజ్యం. 4వ పాయింట్ ఏంటంటే అది పొందిన వారికి మాత్రమే దొరుకుతుంది. చాలామంది అంటున్నారు మత మార్పిడి చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అన్నారు. మత మార్పిడి అంటే అర్థం కూడా తెలియదండి వీళ్ళకి. మత మార్పిడి చేస్తున్నారు అనే వాళ్ళకి అర్థం కూడా తెలియదు. ఈరోజు చెప్తున్నాను, వినండి బాగా. ఇప్పుడు నేను ఉన్నాను, పాస్టర్గా చేస్తున్నాను. ఎవరినో ఇంగ్లీష్ వాడిని పట్టుకున్నాను, 4 ఇంగ్లీష్ మొక్కలు, నాకు ఇంగ్లీష్ రాదులేని చెప్తున్నాను మీకు. ఇంగ్లీష్ మాటలతో మాట్లాడాను అని నెలలో 7 డబ్బులు పెట్టాడు. ఇప్పుడు మీరు సంఘం కాబట్టి మీకు ఏదో ఇస్తానో మీరు వచ్చి ఫోటోలు తీయించుకుంటారు, మరి బయట వాళ్ళు రారు కదా. ఆవిడ ఏం చేయాలి? ఆడికి బట్టలు ఇచ్చి బొవ్వెట్టి ఓ ఫోటో తీయించి ఆడికి పంపి చేశాననుకోండి, అది మత మార్పిడి అంటే. నేనేమన్నా వాళ్ళకి ఏమన్నా ఇచ్చి నువ్వు మా మతంలోకి రా అని చెప్పి వాళ్ళకి బట్టలు ఇచ్చి ఇల్లులు కట్టి ఏదో చేస్తే అది మత మార్పిడి అవుతుంది. కానీ వారికి వారుగా దేవుడు శక్తిని పొందుకుని వస్తే అసలు ఆ రాజ్యాంగం కూడా మనకు హక్కు ఇచ్చిందండి. ఈ రాజ్యాంగంలో ఏ మనిషి అయినా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా అంగీకరించవచ్చు అని ఆర్టికల్ 25 to 28లో ఉన్నటువంటి నియమాలు ఇవన్నీ కూడా. కానీ బలవంతంగా ఎవరిని చేయకూడదు. ఒకవేళ నేను ఎవరినైనా బలవంతంగా మార్చాలని చూస్తే అది దేవుడికి అవసరం లేదు ఈ రాజ్యంలో. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు, ఎన్నో అధ్యాయం 9, తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. ఏంటండి అర్థం అవ్వలేదు మాకు ఇక్కడికి. 17వ అధ్యాయం అట, 17:6-44. అందుకు యేసు, మీలో మీరు సనుగ కొనుకుడి, నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాడా. మనం వెళ్ళి ఎవరిని తీసుకెళ్ళక్కర్లేదండి, ఆయన ఆకర్షిస్తాడు. ఆయన
యేసు ఆకర్షింపబడిన వారే వస్తారు, యేసు శక్తిని చూసిన వారు వస్తారు, యేసు యొక్క గొప్పతనాన్ని చూసిన వారు వస్తారు తప్ప మనం ఏమి ఇది స్వార్థ చేసుకుంటా పోతాం అంతే. దేవుడి మాటలు చెప్పుకుంటే ఏం చేయాలి? వెళ్ళిపోవడమే. దేవుడి మాటలు చెప్పుకుంటూ పోవడమే. యేసు తెలియాలంటే వారికి రుచి కావాలి. యేసు ఉత్తముడని రుచి చూడాలి వాళ్ళు. ఆ యేసు ఉత్తముడని రుచి చూసిన వాళ్ళకి ఆ మాధుర్యం దొరుకుతుంది. అందుకే అంటున్నాడు, ఇందులో పొందదగిన వారికే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. ఇది ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. ఒకరోజు ఏమైందంటే చూడండి. అపోస్తలుల గారి 24వ అధ్యాయము. ఒక రాజుగారు అనుకున్నారు, 24వ అధ్యాయం 24వ వచనం. ఈయన పేరేంటి? ఫెలిక్స్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు అనుకున్నాడు, వీళ్ళు ఏదో దేవుడి గురించి చెబుతున్నారు, విందాం, వీళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో, లాభాలు వస్తాయని పిలిపించాడు. చూద్దాం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశానిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడిపోయి, ఓరు బాబు చాలరని వెళ్ళిపోరా అన్నాడు. ఎందుకు ఏమొస్తాయని వచ్చాడు? ఏదో దొరికితే. అందులోకి ఎవరిని చేసుకున్నాడు తెలుసా? యూదురాలను చేసుకున్నాడు. ఆయన రోమన్ అయినా యూదురాలను చేసుకున్నాడు. యూదులతో చేసుకోవడం ద్వారా ఏమన్నా బెనిఫిట్స్ వస్తాయనుకుని వీళ్ళందరూ దేవుడి కోసం ఏదో చెప్తున్నాడు, ఏమన్నా దొరుకుతాయేమని వచ్చాడు. వస్తే ఈయన ఏం చేశాడు? వచ్చినోడికి ఆశా నిగ్రహం కోసం చెప్పాడట. ఆశా నిగ్రహం అంటే ఏంటో తెలుసా? యేసు రాజ్యములో వచ్చిన వాడికి మొదట ఉండవలసిన క్వాలిఫికేషన్ ఆశలను నిగ్రహించుకోవాలి. ఏమంటే ఆశలను ఏం చేయాలి? శరీరానికి అందరికీ కోరికలు ఉన్నాయా? కొందరికే ఉంటాయా? అందరికీ ఉన్నాయండి. ఎక్కడో 1%. కోరికలను నిగ్రహించుకోవాలి. పచ్చిగా మాట చెప్తాను ఏమనుకుంటా, బాత్రూమ్కి వస్తుంది అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారా? దానికి ఒక ప్లేస్ ఉండాలి. అది మన ఆత్మాభిమానానికి సంబంధించింది. నిగ్రహించుకున్నారా లేదా? ఆ ప్లేస్కి వెళ్ళే వరకుని నిగ్రహించకుండా బుర్ర చెప్తుంది, అప్పుడే వదలకో, మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడి వరకు ఉండి అంటది. ఆ బుర్ర చెబితే బాడీ అంతా ఓకే అయిపోయింది, నిగ్రహించుకుంది. మరి ఆ నిగ్రహం నీకుందా? ఈ మాట ఎవరు చెప్పారంటే మన మధ్యన ఉన్నారు ఒక ఆయన, మా స్వార్థ సైనికుడు రతనరాజు గారు చెప్పారు ఈ మాట. నాకు వెనకాల ఉన్నారా? ఉన్నారట, చేయెత్తారు. ఆయన చెప్పిన మాట మీకు చెప్తున్నాను నేను. నిగ్రహించుకుంటారట. మరి నిగ్రహించుకున్నవాడు నీ కోరికను ఎందుకు నిగ్రహించుకోలేవు? యేసు రాజ్యంలో వస్తే ఆశలను చంపుకొని నిగ్రహించుకోవాలి. ఉంటాయి, అందరికీ ఉంటాయి. శరీరం ఏమి మంచిది కాదు. నిగ్రహం గురించి చెప్పేటప్పటికి రాజుగారికి నిగ్రహం చెప్తే ఏమంటాడండి ఆయన? పారిపోయాడు రాజ్యం వద్దని. ఇప్పుడు నేను అంటున్నాను, ఈ రాజ్యం ఎవరు కోరుకున్నా రాదు. ఆయన కోరుకున్న వాళ్ళు, ఆయన ఆకర్షించిన వారికి ఈ రాజ్యం దొరుకుతుంది. ఈ రాజ్యానికి ఏమి లేదు చెప్పండి ఒక మాట. అంతము లేని యేసు రాజ్య సభ్యులారా. మీరు ఆ సంఘానికి ఈ సంఘానికి అంటున్నారు కదా, ఈ సంఘాలని మనం గీసుకున్న గీతలు అంతే. అందరం ఒకటే సంఘం. మీరు సార్వత్రిక క్రీస్తు సంఘం. ఇది అందరం ఒకటే సంఘం. ఈ సంఘానికి రాజు శిరస్సు ఎవరు? శిరస్సు ఎవరమ్మా సంఘానికి? చెప్పాలి గట్టిగా. ఆ శిరస్సు ఆధీనంలో ఉండండి చాలు, పరలోకం మీదే. మీకు ఇవ్వడానికి పిలిచాడు. మిమ్మల్ని అందరిని ఎందుకు పిలిచాడు? పిలిచి నరకంలో పాడేస్తానని కాదు. పిలిచాడు, ఇస్తాడు రాజ్యం, మీకు ఇస్తాడు. ఆ రాజ్యములో మనం ఉండాలి, ఆ రాజ్య పౌరులుగా ఉండాలి. అందుకు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రాజుగా వచ్చాడు ఇక్కడికి. అందుకే హేరోదు కనిపించింది, యూదుల రాజు అంటున్నారు ఎవరు? నా తర్వాత రాజ్యాధికారం నా పిల్లలకి రావాలి, కానీ యూదుల రాజుకి వెళ్ళడం ఏంటని చంపేద్దాం అనుకున్నాడు. ఆ రాజుకు ఊహించుకున్నాడు. ఆ రాజు కాదీనా. ఏ రాజు? ఏ రాజు? ఆత్మల రాజు. ఆత్మలను రక్షించే, చెప్పండి, ఆత్మ సంబంధమైన రాజ్యం కట్టాడు. మనుషుల మధ్య దేవుని రాజ్యాన్ని కట్టాడు. ఆ రాజ్యానికి రాజు యేసు. అది ఈ లోక రాజ్యాలకు సంబంధించింది కాదు. ఒక చోట ఎలక్షన్ జరుగుతుంది చర్చిలో. దేని కొరకు అనుకున్నారు? పదవులు ఉంటాయి, మెంబర్స్ పదవులు, అధ్యక్షులు, సెక్రటరీస్, ట్రెజరీస్, కౌన్సిలర్స్, ఇవన్నీ ఉంటాయి. దీనికి ఏం చేస్తారో తెలుసా? లంచాలు ఇస్తారట చర్చిల్లో, పెద్ద పెద్ద చర్చిల్లో. ఇంక చర్చిల పేరు చెప్తే లైవ్ వెళ్తుంది, ఎవరో ఒకరు వచ్చి నన్ను కొట్టేస్తారు.
అందుకని చెప్పట్లేదు. కాబట్టి చర్చిల్లో ఈ కానుకలు దొంగిలించడానికి ఇవన్నీ పేరు కోసం, కానుకల కోసం. దేవుని బిడ్డలారా, ఆ రాజ్యం కోసం కాదు, వీటి కోసం కాదు. ధనవంతుడైన లాజర్కి ఏముంది దరిద్రుడైన లాజర్కి ఏముంది చెప్పండి. ఎలా చచ్చిపోయాడమ్మా? ఎలా చచ్చిపోయాడు? కురుపులతో చచ్చిపోయాడు. ఆ రాజ్యములో ఉన్నాం, ఆ రాజ్యములో నిలబడదాం. రాబోయే రాజ్యం నీకు తప్ప ఎవరికి ఇస్తాడు చెప్పండి? ఈ లోకపు ఎలక్షన్స్లో, ఈ లోకపు ఎన్నుకోవడాలు కాదు. అవసరమైతే డబ్బు మందు ఎదజల్లుతారు ఈ లోకంలో. ఈ లోకంలో డబ్బు మందు జల్లుతారు. కానీ యేసు రాజ్యానికి ఏమి లేదు, ప్రేమ మాత్రమే చాటాలి. యేసు చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు ఈ రాజ్యంలో కూడా కొన్ని చీడ మొక్కలు ఉన్నాయండి. ఏ మొక్కలు ఉన్నాయమ్మా? చీడ మొక్కలు ఉన్నాయి. మన క్రిస్మస్ నాటికి వేసారట. ఆ నాటికలో తాగుబోతు వేసం వేయాలంట ఒకడు. ఏమండి వేస్తారు కదా, మరి ఆ దెయ్యం పోగొట్టాలని వేయరు కదా. ఇంతకీ తాగుబోతు వేసేవాడు కూడా ఏమి తాగొచ్చాడు? నిజంగా తాగొచ్చాడట. సరే, ఈ చీడ మొక్కలు అన్ని సంఘాలలో పెరిగిపోయాయండి. బాగా బలిసిపోయి దేవుడి రాజ్యపు సారాన్ని అంతా పీల్చుకుని ఆశీర్వాదాలు పొందేసి ఎక్కువైపోయిన తర్వాత ఎవడికి పెట్టడీడు? ఏమండి, ఎవడికి పెట్టడు? పెట్టకుండా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించనే మాటను సార్థకం చేయలేకపోయారండి. దేవుని బిడ్డలారా, ఈ రాజ్యములో మరలా ఒక్కసారి జ్ఞాపం చేసి ముగిస్తాను. రోమా రాజుల కాలంలో చిన్న రాయి వచ్చింది. అంతకు ముందున్న రాజ్యాలు చరిత్రను పడగొట్టింది. తర్వాత రాబోయే రాజుల చరిత్ర మర్చిపోయారు. ఇప్పుడు ప్రపంచమంతా ఒక రాజు చరిత్ర మాత్రమే మోరుమోగుతుంది. అన్ని దేశాలలో యేసు యొక్క నామ మహిమార్థం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఆయన ఖ్యాతి. చిన్న రాయి అన్ని రాజ్యాల చరిత్రను తుడిచేశాడు. దేవుడు స్థాపించిన రాజ్యానికి రాజు యేసు. ఈ రాజు నాశనము లేని యుగయుగములు కలిగిన ఒక ఆత్మ సంబంధమైన రాజ్యములో మనందరినీ చేర్చాడు. ఈ రాజ్యం బలవంతంగా వచ్చేది ఎవరికి లేదు. కేవలము ఆయన ఎవరికి ఇవ్వాలనుకున్నాడో సభ్యత్వం వారందరికీ ఇచ్చాడు. ఒకవేళ నువ్వు రావాలనుకుంటున్నావా? దినమెల్లా చేతులు జాసి నా పిల్లలారా రెండని చేతులు జాపాడట. వస్తే స్వీకరిస్తాడు. బలవంతమేమీ లేదు. ఎవరి మతాన్ని ఎవరు బలవంతంగా మారిస్తే చట్టరీత్యా నేరం. ప్రలోభాలకు గురి చేయకూడదు. ఒక వ్యక్తి యొక్క విశ్వాసానికి సంబంధించింది, ఆ వ్యక్తి యొక్క అభిరుచికి సంబంధించినది, అది స్వేచ్ఛగా తీసుకున్న నాడు ఈ చట్టం మనల్ని ఏమీ అందం. ఇట్టి మాటలు మనందరి హృదయములో దేవుడు మన హృదయాలలో ముద్రించునుగాక. నీ రాజు ఎవరు? ఈ రాజు అంటే చంపేస్తారు తెలుసా? ఆయన చెప్పేవాడు ఎవరు? ఆయన పేరు ప్రవీణ్ పగడాల గారు. నారాజు అన్నాడు. చేశారు. రాజు అంటే వేసేస్తారండి. ఈ రాజ్యం కోసం వచ్చాడు ఆయన. ఆయనకి తెలుసు, ఆయనకు ముందే తెలుసు, క్లారిటీగా ఉన్నాడు ఆయన. నా రాజ్యం ఇది కాదయ్యా బాబు. చంపేసే ముందు ఏం చెప్పుంటాడు ఆయన? చంపేసే ముందు ఏమంటాడు తెలుసా? ఒరే చంపేయండిరా, చంపేయండి, ఏముంది ఇప్పుడు కాకపోతే ముసలోడు అయ్యాకైనా సత్తాను, చంపుకోండి, నేను అసలు సిసలైన నా ప్రభువును చూసే రాజ్యానికి వెళుతున్నాను. అట్టి విశ్వాసం నీలో నాలో ఉండును. ఈ వంశీనగర ప్రాంతానికి దేవుడు చెబుతున్నాడు, యేసు రాజు, యూదుల రాజు, యేసు రాజ్యములో ఉండండి. మీ కుటుంబాలు భూమి మీదే కాదు, రాబోయే జీవితానికి కూడా పునాది. అట్టి ఆశీర్వాదం మనందరం పొందుకుందుముగాక.